సో క్వశ్చన్ వచ్చేసి హెవియెస్ట్ పార్టికల్ ఈజ్. సో ఆప్షన్ ఏ వచ్చేసి మీసాన్, ఆప్షన్ బి వచ్చేసి న్యూట్రాన్, ఆప్షన్ సి వచ్చేసి ప్రోటాన్, ఆప్షన్ డి వచ్చేసి ఎలక్ట్రాన్. సో న్యూట్రాన్, ప్రోటాన్, ఎలక్ట్రాన్ ఆటంలో ఉంటాయి కదా సబ్ అటామిక్ పార్టికల్స్. సో దిస్ మీసాన్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆటమ్కి సంబంధించింది కాదు, ఇది సపరేట్ అనమాట. సో ఈ 3 సబ్ అటామిక్ పార్టికల్స్లో విచ్ ఈజ్ ద హెవియెస్ట్ పార్టికల్? న్యూట్రాన్ కదా. సో ప్రోటాన్, ఎలక్ట్రాన్, మనం క్వశ్చన్ ఏ విధంగా ఆలోచించాలి? హెవియెస్ట్ పార్టికల్ అంటే మనకు ఈ 3 పరిచయం ఉన్నాయి. సో మీసాన్ అనేది ఇక్కడ పరిచయం లేదు మనకి. సో అమాంగ్ ఈ 3లో మనకు విచ్ ఈస్ ద హెవియెస్ట్? న్యూట్రాన్ ఈజ్ ద హెవియెస్ట్. సో న్యూట్రాను, మీసాన్, మనం దీని గురించి రెండింటి గురించి ఆలోచించాలి. సో ఇక్కడ వచ్చేసి ప్రోటాన్ మాస్, ఎలక్ట్రాన్ మాస్ చూడండి, మాకు తెలుసు కదా, అయినా నేను ఇక్కడ రాశాను 1.675 × 10⁻⁻27 kgs, 1.673 × 10⁻⁻27 kg, -9.11 × 10⁻⁻31 kg. సో electron is the very lightest particle in the atom. సో ప్రోటాన్, న్యూట్రాన్ ఆర్ ఈక్వల్గా ఉంటాయి, కానీ ప్రోటాన్తో పోల్చుకుంటే న్యూట్రాన్ అనేది కొంచెం హెవీగా ఉంటుంది. అర్థమైంది కదా. సో ఈ న్యూట్రాన్ కానీ ఈ మీసాన్ కానీ మనకు ఆన్సర్ ఏ కానీ బి కానీ ఉండొచ్చు. సో మీసాన్ గురించి మనం తెలుసుకొని ఉండాలి, అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వము అనమాట. సో మీసాన్ అనేది కూడా పార్టికల్ అనేది కూడా అది కూడా ఒక ఫండమెంటల్ పార్టికలే. సో ఇది యాటమ్ కన్నా చిన్నదన్నమాట, కానీ ఇది చాలా తక్కువ సమయంలో ఎగ్జిస్ట్ అవుతుంది. కానీ న్యూట్రాన్, ప్రోటాన్ కంటే చాలా లైటర్ పార్టికల్ అనమాట. సో మనకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం మీసాన్ గురించి తెలుసుకుంటే ఆన్సర్ న్యూట్రాన్ అని మనం పెట్టేయగలుగుతాం. ఒకవేళ మనం ఇది తెలుసుకోకుండా వీటి మూడిటి కంటే ఇంకా ఇది కొత్తగా ఉందిలే ఇది అని కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనమాట. సో మనం తెలుసుకొని ఉండాలి, ఓకేనా. సో ఆప్షన్ న్యూట్రాన్ కంటే మీసాన్ అనేది చాలా తక్కువ, లైట్గా ఉంటుంది పార్టికల్, హెవీ కాదు. సో అమాంగ్ దీస్ 4 ABCDలో ఆన్సర్ వచ్చేసి బి అనమాట. న్యూట్రాన్ ఈజ్ ద హెవియెస్ట్ పార్టికల్. ఆన్సర్ ఈజ్ బి.